కన్నా ఎవరినో ఉద్ధరించడం కాదండి, కన్నా తల్లిదండ్రులను కూడా ఈ రోజుని వాళ్ళు తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి వాళ్ళని చూడకుండా అనాథ శరణాలయాల్లో వేసినటువంటి ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అలా వేయడానికి కూడా కారణాలు తల్లిదండ్రులను కూడా మేము గతంలో చెప్పాము. అనాథాశ్రమంలో అందరి తల్లిదండ్రులను వేయట్లేరు. ఎక్కడైతే విద్యని, ఎక్కడైతే క్రమశిక్షణని, బుద్ధులని తల్లిదండ్రులు నేర్పించారో వాళ్ళు ఇంకా తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. ఆ పిల్లలు ఖచ్చితంగా పెంపకంలో లోపం ఉంటుందని చెప్పేసి ద్వాపరయుగంలో పరమాత్ముడు వివరించి చెప్పాడు పాండవులకి, కలియుగంలో ఉన్న సత్యాలని. ఇప్పుడు మనం ఒక యుగం దాటిన తర్వాత మాట్లాడుకుంటే బహుశా కొంచెం విలువ తక్కువ ఉండొచ్చు. బ్రహ్మంగారైతే రాశారు కదా జీవిత సత్యాలు, కాలజ్ఞానాన్ని రాశాడు కదా. ఆయన కాలజ్ఞానంలో ఒక వ్యక్తి ముందు జరుగుతున్న విషయాలు పొందపరిచిన దాంట్లో 5 చేదు నిజాలు పెట్టాడు. 5 చేదు నిజాలమ్మ మొట్టమొదటి పెట్టింది కన్న తల్లి ఆ రక్త సంబంధాన్ని పంచుకొని పుట్టిన బిడ్డ. మొదటి సత్యం పెట్టాడు. అందులో ఏం పెట్టాడు అంటే అమ్మ, అతి గారాభం పిల్లలని ప్రమాదానికి ముంచేస్తుంది. పిల్లలు మీరు చూపించే ఆ ప్రేమకి నిజమైన స్వేచ్ఛను కోల్పోతున్నారు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమ్మ, ఒక వయసు 6 కానీ 7 సంవత్సరాలు వచ్చినప్పుడు మట్టిలో ఆడిపించకుండా మనం పరుపులో ఆడిపిస్తున్నాం. మట్టిలో ఆడినప్పుడు దెబ్బ తగిలితే ఆ దెబ్బకి విలువ నొప్పి తెలిసినప్పుడు ఆ బిడ్డ దృఢంగా అవి సమాజంలో జరుగుతున్న చిన్న 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 విషయాలన్నీ తెలిసే స్థితికి వస్తాడు కదా. అలాంటి వాడిని నొప్పి తెలియకుండా నీవు అన్ని ఫ్లెక్సిబిలిటీస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు నిజమైన దెబ్బ 25 సంవత్సరాలకు తగిలినప్పుడు మొట్టమొదట తల్లిని నిందిస్తాడు. ఏం కన్నావు నన్ను అని, ఎలా కన్నావు నన్ను, ఎందుకు పెంచావు నన్ను, ఏం పెంచావు నన్ను అని అంటే ఆ తల్లి ఏం బాధపడుతుంది అంటే నేను ప్రేమగా పెంచాను కదా, నేను ప్రేమగా పెంచాను కదా అంటే మరి నీ ప్రేమకి ఈరోజు అర్థం నేను తట్టుకోలేకపోతున్నా కదా అమ్మ, సమాధానం చెప్పు అని అంటే దానికి అర్థం అనాథ ఆశ్రమాల్లోకి వెళ్ళే స్థితిగతులు. విదేశాలకి పిల్లలు వెళ్తలేరమ్మా. ఇక్కడ విదేశాలకి ఎవరు వెళ్తున్నారు? స్వేచ్ఛలకు వెళ్తున్నారు. ఆ రోజు నీవు ఒక కట్టుదిట్టమైన క్రమశిక్షణలో పెట్టినుంటే ఈరోజు నీలాగే ఆయనకి విలువ తెలిసేది. 3 పూటల భోజనం మన ఇండియాలో దొరకదా అమ్మ? అనాథాశ్రమంలో దొరికిన అన్నం మన ఇంట్లో దొరకదా? కాకపోతే అక్కడ ఉండేది స్థితిగతులు వేరు, ఇక్కడ ఉండే స్థితిగతులు వేరు. అక్కడ ప్రేమలు ఉండవు, ఇక్కడ ప్రేమలు ఉంటాయి. ప్రేమలు ఉంటాయి కదమ్మా భోజనానికి విలువ. నీవు కంచం పట్టుకొని తినేసేస్తే ఆ తల్లి ప్రతి ముద్దలో ఆ రోజు నా బిడ్డకి ఎన్ని ముద్దలు పెట్టి చందమామను చూయించిన అని ఏడుస్తూ తింటుంది కదా ఆ ముద్ద. చనిపోయిన తర్వాత కూడా వస్తాడేమో అని ఎదురు చూస్తే మనం అమెరికాలోనే పెడుతున్నాం పిండాలు, మరి ఇక్కడ తీసుకుంటుందా? అండం పిండం బ్రహ్మాండం అని పరమాత్ముడు ఎందుకన్నాడంటే నీవు పుట్టక ముందుకే నేను అండాశయాలను విడుదల చేసి బ్రహ్మలోకాన్ని బ్రహ్మలోకాన్ని బ్రహ్మ రూపంలో రాసిపెట్టిన నీ తలరాతలో నేను ప్రాణం పోస్తే కానీ ప్రాణం రాని నీ యొక్క ఆ అండం బ్రహ్మాండం అంటే ఈ ప్రపంచం, దాన్ని నడిపే అధిపతిని నేను. ఇన్ని విషయాలు తెలియని వాడివి, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత నీకు పేరే లేదు, పేరు వచ్చిన తర్వాత నీవే లేవు. ఇప్పుడు రుచి శుచి లేని ఒక పిండాన్ని తినడానికి కూడా నీవు లేవు. రాజుల సొమ్ము మీరు చూసినట్టుగా రాళ్ళపాలైనట్టమ్మా, ఎవరి సొమ్ము ఎవరికి లేదు ఇక్కడ. అలాంటప్పుడు ఈ శరీరం మీద ఈ ధ్యాస ఎందుకు? న్యాయం ధర్మం చేస్తే చనిపోయినప్పుడు కనీసం నీ శవాన్ని నువ్వన్నా చూడగలవు. మన శరీరాన్ని చనిపోయినప్పుడు ఆత్మ పక్కనకు వస్తుందని శాసన గ్రంథాలు రాస్తున్నాయి కదా. నీ శరీరాన్ని నువ్వే చూసి అసహించుకునే స్థితికి ఎందుకు వచ్చావంటే అమ్మా, నీవు నిజమని చనిపోయినాక తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆర్టిఫిషియల్ అబద్ధమో లేకపోతే ఏదో జీవితానికి మొత్తానికైతే బతికేసావు. చనిపోయిన తర్వాత ఆ ఆత్మ అబద్ధాలు ఆడడానికి అవకాశం లేదు. ఇంకా పరమాత్ముడు కనబడతాడుగా ముందు నిలబడి, నేను నిన్ను పుట్టించా, ఏం మాటిచ్చావు నీ గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో అన్ని బాగా చూసుకుంటానని చెప్పావుగా, మరి ఈరోజు ఏం చేసి పెట్టావు? నీ వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, నీ వల్ల కొన్ని వందల కుటుంబాలు ఈరోజు బాగుపడకుండా ఏడుస్తున్నాయి. వాళ్ళందరి శాపాలకి వారి యొక్క పాపాలకి నీవు బాధ్యత వహించవనంటే ఆ మాట చెప్పలేక తిరుగుతున్న వాళ్ళే వీళ్ళన్నా ఈ ఆత్మలు, దయ్యాలు, పిశాచులు వీళ్ళందరూ వీళ్ళే తల్లి. పరమాత్ముడు పట్టేసుకుంటాడేమన్న భయంతో తిరుగుతున్నారా అని అంటారు కొంతమంది. ఇలాంటి నిర్ణయాలు ఎవరు చేశారమ్మా? మీరు అన్నట్టుగా ఈ సాధు ప్రయాణానికి వెళ్ళి ఏమొచ్చిందంటమ్మా, నన్ను నేను లోపలికి చూసినప్పుడు శూన్యం కనబడింది. ఆ శూన్యం అనేది పరమాత్ముడు. అందుకనే ఆ ప్రయాణం చేస్తూ 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 పుస్తకాలు, తర్వాత పురాణాలు, తర్వాత మీరన్న భాగవతాలు, భగవద్గీతలు ఇవన్నీ చదువుతూ ఒక మనిషి తెలుసుకున్న అత్యంత ముఖ్యమైన విషయం ఏం తెలుసా తల్లి? నిజం. ఆ నిజాన్ని రుజువు చేయడానికి జరుగుతున్న ప్రయాణం ఇది, సాధు ప్రయాణాన్ని.